కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఒక నేత మరోసారి ఎందుకు త్యాగం చేశారు? ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ పార్టీ హైకమాండ్ అంతకంటే పెద్ద పదవి ఆఫర్ చేసినా ఎందుకు కాదన్నారాయన. ఒకసారి కొడుకు కోసం రిస్క్ చేసిన ఆ నాయకుడు రెండోసారి కూడా వచ్చిన అవకాశాన్ని ఎందుకు కాదంటున్నారు? ఇంతకీ ఎవరా త్యాగరాజు? ఏంటాయన కథ? రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి తాను గెలవగలిగిన టికెట్ను కాదనుకొని కొడుకు కోసం కాంగ్రెస్లో చేరి మైనంపల్లి హనుమంతరావు త్యాగరాజయ్యారా అంటే అవును, అలాగే అనిపిస్తుందంటున్నాయి రాజకీయ వర్గాలు. బీఆర్ఎస్లో కీలకమైన స్థానంలో ఉండి మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా 2023 వరకు పనిచేసిన మైనంపల్లి తనతో పాటు కొడుకు రోహిత్కు టికెట్ ఇవ్వాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు. అయితే హనుమంతరావుకు మల్కాజ్గిరి టికెట్ ఇచ్చిన కేసీఆర్ రోహిత్కు టికెట్ ఇవ్వలేదు. దీంతో తనకిచ్చిన టికెట్ కాదని బీఆర్ఎస్కు రాజీనామా చేసి కొడుకుతో పాటు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారైనా. కాంగ్రెస్ పార్టీ నుంచి తండ్రి కొడుకు టికెట్ తెచ్చుకున్నారు. అయితే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ గెలిచి హనుమంతరావు ఓడిపోయారు. ఇక మెదక్లో కొడుకు విజయం సాధించారు. బీఆర్ఎస్ మల్కాజ్గిరిలో గెలుస్తుందని తెలిసినప్పటికీ ఆ పార్టీ టికెట్ కాదని కొడుకు కోసం పార్టీ మారి ఎమ్మెల్యేగా ఓడిపోయిన హనుమంతరావు ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఆఫర్ కాదన్నారట. కాంగ్రెస్ మల్కాజ్గిరి పార్లమెంటు సీటు ఆఫర్ చేసినప్పటికీ మళ్లీ కొడుకు కోసమే పోటీకి అంగీకరించలేదంటున్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆయన ఎంపీ టికెట్ ఎందుకు వద్దన్నారన్న విషయం బయటకొచ్చిందట. 2 రోజుల క్రితం హఠాత్తుగా మైనంపల్లి రోహిత్ను ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు పిలిపించారు. కేసీ వేణుగోపాల్తో పాటు కొంతమంది ఢిల్లీ పెద్దలు రోహిత్ను ఇంటర్వ్యూ చేసినట్టు తెలిసింది. యువకులను కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సహిస్తున్న రాహుల్ గాంధీ దేశంలో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా రోహిత్కు తెలంగాణ కేబినెట్లో స్థానం కల్పించే విషయాన్ని చర్చించినట్లు సమాచారం. రోహిత్ ఢిల్లీ పర్యటన తరువాత గానీ మైనంపల్లి అసలు వ్యూహం బయటపడలేదంటున్నారు పరిశీలకులు. ఎంపీ టికెట్ ఇస్తామని ఆఫర్ చేసినా అంగీకరించకపోవడానికి అసలు కారణం అదేనంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. దీంతో మైనంపల్లి వ్యూహాత్మకంగా మెదక్ నుంచి గెలిచిన తన కొడుకును తెరపైకి తీసుకొచ్చినట్టు చెప్పుకుంటున్నారు. కేబినెట్లో చోటు కల్పించాలని హైకమాండ్ ముందు రిక్వెస్ట్ పెట్టినట్టు తెలిసిందే. తాను గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ టికెట్ కాదనుకొని కాంగ్రెస్ పార్టీలో చేరానని, ఎంపీ టికెట్ కూడా వదులుకున్నానని, అందుకే తండ్రి కొడుకుల కోటాలో రోహిత్కు మంత్రి పదవి ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హైకమాండ్ రోహిత్ను పిలిచి మాట్లాడడమే కాకుండా హనుమంతరావుతో చర్చించినట్లు ప్రచారం ఉంది. తెలంగాణ కేబినెట్లో మరో 6 ఖాళీలున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ పరిధిలో ఒక్క మంత్రి కూడా లేరు. మెదక్ నుంచి దామోదర ఒక్కరే ఉన్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించిందని మైనంపల్లి వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా పాత తరం నేతలను పక్కకు పెట్టి యువకులను ప్రోత్సహించే పనిలో ఉంది. ఇటీవల రాజ్యసభ ఎంపీగా అనిల్ యాదవ్కు అవకాశం కల్పించారు. అలాగే ఎమ్మెల్యేగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్కు ఛాన్స్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్లో దేశంలో పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే రోహిత్కు అవకాశం కల్పించి కాంగ్రెస్ యువకులకు ప్రాధాన్యత కల్పిస్తుందనే సంకేతాన్ని తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్ పార్టీ హైకమాండ్ కూడా ఒక్కరికి ఛాన్స్ ఇస్తే చాలు తండ్రి కొడుకుల కోటా సెటిల్ అవుతుందని భావిస్తున్నట్టు తెలిసింది.